Hello guys, we are going to find out the 5 years moving average. 5 years moving average, 3 years, 5 years, 7 years moving average, same method. Okay, first 5 years moving average total find out చేయాలి. Moving average total. So 2020 నుంచి 5 years we need to take 1, 2, 3, 4, 5 years. 10 plus 20 plus 30 plus 40 plus 50. So total value ఎంత 150. Next one 20 to 20 30 40 50 plus 60. ఫస్ట్ వాల్యూ వదిలేసి మిగతా వాల్యూస్ని కన్సిడరేషన్లో తీసుకోవాలి. నెక్స్ట్ 20 వదిలేసి 30 నుంచి మళ్ళీ 1 వాల్యూ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్లా అప్ టు లాస్ట్ వాల్యూ వరకు 30 ప్లస్ 40 ప్లస్ 50 ప్లస్ 60 ప్లస్ 70 టోటల్ 250. నెక్స్ట్ 30 వాల్యూ వదిలేసి 40 టు 80. 40 plus 50 plus 60 plus 70 plus 80 all together total చేస్తే 300. నెక్స్ట్ వన్ 50 to 90. 50 plus 60 plus 70 plus 80 plus 90 all together యాడ్ చేస్తే 350. నెక్స్ట్ వన్ 60 to 100. 60 plus 70 plus 80 plus 90 plus 100 all together యాడ్ చేస్తే 400. నెక్స్ట్ 70 to లాస్ట్ 90. So 70 plus 80 plus 90 plus 100 plus 90. So total యాడ్ చేస్తే 430. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ బ్యాక్ సైడ్ రావడం అనేది సర్కిల్ ఏమి ఉండదు. సో అప్ టు ఎండ్ వరకు రావాలి. స్టార్టింగ్ నుంచి 5 years మూవింగ్ యావరేజ్ కావాలి. అదే 3 years మూవింగ్ యావరేజ్ 3 years మూవింగ్ యావరేజ్ అయితే 3 years మూవింగ్ యావరేజ్ టోటల్. 5 years అయితే 5 years మూవింగ్ యావరేజ్. 7 years అంటే 7 years టోటల్ తీసుకోవాలి. నెక్స్ట్ వన్ యావరేజ్ 5 years మూవింగ్ యావరేజ్ 5 years మూవింగ్ యావరేజ్. సో దట్స్ మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ డివైడ్ బై 5. సో డివైడ్ చేసేంత 30. 200 డివైడెడ్ బై 5 40. 250 డివైడెడ్ బై 5 50. 300 డివైడెడ్ బై 5 60 times. 350 డివైడెడ్ బై 5 70 times. 400 డివైడెడ్ బై 5 80. 430 divided by 5 86. This is the procedure of 5 years moving average. Okay, 3 years moving average అయితే 3 years moving average total. These 3 total. Next these 3 total. ఇలా సేమ్ ఈ చైన్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ వన్ ఇక్కడ 3 years మూవింగ్ యావరేజ్ టోటల్ అని రాయాలి. ఇక్కడ 5 years బదులు 3 years మూవింగ్ యావరేజ్ టోటల్. సేమ్ 7 years అయితే 7 years మూవింగ్ యావరేజ్ టోటల్. 7 years మూవింగ్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ అంటే ఇక్కడ 7తో డివైడ్ చేయాలి. ఓకే, 3 years మూవింగ్ యావరేజ్ అయితే ఇక్కడ 3 వాల్యూస్ అండ్ ఇయర్ 3తో డివైడ్ చేయాలి. జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది ఒకసారి మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? ఎగ్జామ్స్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్
3 years, 5 years and 7 years moving average. Same method, only 4 years moving average is the different method. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూడండి ఖచ్చితంగా. 4 years మూవింగ్ యావరేజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.